ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాలు సకాలంలో వర్షించాలంటూ జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట వినాయక స్వామి, గంగానమ్మ, బల్సులమ్మ దేవతామూర్తులకు అభిషేకం. ఈ నెల 31వ తేదీన ఘనంగా ఆషాఢసార సమర్పించనున్న భక్తులు. కోయిలగూడెం మండలం మంగపతిదేవిపేట, మెత్తప్పగూడెం ప్రాంతాలలో పెద్ద పులి సంచారం నిర్బంధించేందుకు ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ అధికారులు. జంగారెడ్డిగూడెంలో 18 దేవాలయాల మూల విరాట్కు ఆషాఢసార సమర్పించిన షణ్ముఖ వారాహి కమిటీ సభ్యులు, ఉభయదారులుగా వ్యవహరించిన సోమరోజు దుర్గాప్రసాద్, సునీత దంపతులు. డెంగ్యూ, మలేరియాకు గురైన బుట్టాయిగూడ మండలం ముందులూరుకు చెందిన 4 సంవత్సరాల బాబు ఉచితంగా ప్లేట్లెట్స్ అందజేసిన సూర్య బ్లడ్ బ్యాంక్ రక్తదాతలు. జంగారెడ్డిగూడెంకు చెందిన సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు దనిశెట్టి భాస్కర్ సంస్మరణ సభ ఘన నివాళి అర్పించిన నాయకులు, జర్నలిస్టులు. జంగారెడ్డిగూడెం ఓబీసీ మోర్చా పట్టణ మీడియా సమావేశం పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎనగడపు సతీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ మరియు జంగారెడ్డిగూడెం అర్బన్ మండల ఇన్ఛార్జ్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మోడెపల్లి నాగు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం, చేనేత రంగ పరిరక్షణ, చేనేత కార్మికుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత సమ్మేళనంను ఆగస్టు 5వ తేదీన ఉదయం 9:30 విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 8 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి భారీ శోభాయాత్రగా ప్రారంభమై తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ చేనేత సమ్మేళనంలో చేనేత రంగ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, సాంప్రదాయ చేనేత కళల పరిరక్షణ, నూతన మార్కెటింగ్ అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా పట్టణ పూర్వపు అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, బీసీ నాయకులు కొంచాడ దేవేంద్ర, సునీల్ సాహు, పట్టణ బీజేపీ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, బీజేపీ జిల్లా నాయకులు కొప్పక శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆ రోజున చేనేత కళలు, చేనేత పరిశ్రమలో జీవించేటటువంటి వారి యొక్క విధి విధానాలు, వారి యొక్క ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా వారు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అనేక అంశాల మీద వర్క్ షాప్ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి చేనేత కళాకారులందరూ కూడా రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మరియు జంగారెడ్డిగూడెం టౌన్ ఇన్ఛార్జిగా నేను ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. నమస్తే అండి. నా పేరు ఎనగడపు సతీష్, జంగారెడ్డిగూడెం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ని. ఈ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు చేనేతకారుల సమ్మేళనం జరుగుతుంది. కావున చేనేత కళాకారులు అందరూ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చేస్తున్న ఈ సమ్మేళనం తప్పనిసరిగా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరూ రండి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై బీజేపీ. మమ్మల్ని చల్లగా చూడమ్మా, సకాలంలో వర్షాలు వర్షించి పాడి పంటలు సమృద్ధిగా ఉండేలా ఆశీర్వదించమ్మా, అందరికీ ఆయురారోగ్యాలు కలిగేలా ఉంచమ్మా అంటూ జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట వినాయక స్వామికి, గంగానమ్మకు, బలుసులమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మొప్పన సీతారత్నం, లలిత కుమారి, కృష్ణవేణి, వరలక్ష్మి, తుమ్మూరి శేఖర్ రెడ్డి, గోలి కృష్ణారెడ్డి, గంగిరెడ్డి రాజు, కొండ్రెడ్డి నాగిరెడ్డి, గెడ్డం వెంకటరెడ్డి, మొక్కల కన్నారెడ్డి పాల్గొన్నారు. వేకువజామునే పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. పసుపు, కుంకుమ నీళ్లతో పాటు పాలతో జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. పలువురు ఇళ్ల నుంచి తీసుకువచ్చిన వేపాకులు, పసుపు కలిపిన నీళ్లతో గ్రామోత్సవంగా తీసుకువచ్చి జలాభిషేకం చేశారు. ప్రతి ఏటా గ్రామం, దేశం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ జలాభిషేకం చేస్తుంటామని గోలి కృష్ణారెడ్డి తెలిపారు. సామూహికంగా పాల పొంగలి తయారు చేశారు. చిన్నారుల చేత అమ్మవారికి జలాభిషేకం చేయించారు. గ్రామస్తులందరూ సమిష్టిగా ఏర్పడి అమ్మవార్లకు పూజలు చేశారు. పలువురు పూనకాలతో ఊగారు. అమ్మవార్లను ముత్తైదువుగా భావించి ఈ నెల 31వ తేదీన ఆడపడుచులందరూ కలిసి ఆషాఢ సారెను సమర్పిస్తున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు.
గ్రామంలో మా గ్రామ దేవత శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమం జరిగింది. అలాగే మా గ్రామంలో ఉన్న వరసిద్ధి వినాయక కూడా అలాగే పాశలమ్మ కూడా జలాభిషేక కార్యక్రమం జరుగుతుంది. పాలు పొంగల్ కార్యక్రమం కూడా జరుగుతుంది. మాకు వ్యవసాయం మీద ఆధారపడే గ్రామం వలన మాకు వానదేవుడు ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉంది కాబట్టి వానదేవుడిని మరొకసారి కరుణించమని ఈ జలాభిషేకం కార్యక్రమాన్ని మరి అమ్మవారికి మన స్వామివారి వినాయకుడి గారికి పాశలమ్మ తల్లికి మరి ప్రతి భగవంతుని పేరు పేరున కోరుకునేది మాకు వర్షాలు కురిపించిన ఆయన మాకు అన్నం పెట్టు, మేము అన్నదాతలం, మమ్మల్ని కరుణించు అని వానదేవుడిని మరొకసారి మరి అమ్మవారి సాక్షిగా మన శ్రీ వరసిద్ధి వినాయక సాక్షిగా పాశలమ్మ సాక్షిగా మరొకసారి భగవంతుని వేడుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. గంగానమదలి దేవతాయై నమో నమః. భక్త మహాశైలి యొక్క కోరిక మేరకు ఈ యొక్క పేరంపేట చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పాడి పంటలతో అష్టైశ్వర్యములతో ఉండే విధంగా అమ్మవారికి అనుగ్రహించాలి. అదేవిధంగా అకాల వర్షాలతో రైతులందరూ కూడా అనేకమైన సమస్యలన్నింటినీ కూడా అమ్మవారు పటాపంచలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు గ్రామస్తుల చేత అధిక మంది చేత స్త్రీల చేత ఎంతో వైభవపేతంగా జలాభిషేక కార్యక్రమాలని కూడా ఆచరించడం జరిగింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామదేవత అయినటువంటి గంగానమ్మదల్లి అమ్మవారికి రేపు ఎంతో వైభవపేతంగా 10 గంటల నుండి సారి మొదలైనటువంటి ఆషాఢ మాసం సారి మహోత్సవం అంతా కూడా అమ్మవారికి అర్పించడం జరుగుతోంది. కావున తామెల్లరూ కూడా విచ్చేసి ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ పాలు పొంగించుకుని అమ్మవారికి జలాభిషేక కార్యక్రమాన్ని కూడా ఆచరించడం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. కావున అమ్మవారికి అనుగ్రహం చేతన ఈ యొక్క పేరంపేట గ్రామ ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య శ్రేయస్సులు కూడా అమ్మవారు అనుగ్రహించాలని చెప్పి నమస్కార పాడి పంటల అభివృద్ధి చేయాలని చెప్పి అమ్మవారు నమస్కరిద్దాం. జై బోలో మాతా మహారాజ్ఞికి. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశపు మందిరంలో బుధవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టర్ బెట్రి సెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బెట్రి సెల్వి జిల్లాలో పరిశ్రమల ప్రగతిని, గత మాసం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిష్యత్ కార్యాచరణను మండలాలు శాఖల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. పోర్టల్ను జిల్లాలో పారిశ్రామికవేత్తలు సమస్యలు, కావలసిన అవసరాలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేయాలని, ఈ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఏ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విజయవాడ చార్టర్డ్ అకౌంటెంట్స్ పర్వేజ్ మొహమ్మద్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాలలో పరిశ్రమలు, అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా స్థాపించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. గిరిజన తండాల్లో యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా బలోపేతం చేయాలని అన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 2వ విడతగా టార్గెట్ 130 కాగా ఇప్పటి వరకు 45 యూనిట్లను గుర్తించడం జరిగిందని, 11 మంజూరు కాగా వివిధ బ్యాంకుల్లో 20 పెండింగ్లో ఉన్నాయని, ఆగస్టు 15వ తేదీ నాటికి బ్యాంకుల్లో ఉన్న దరఖాస్తులు మంజూరు చేయించి పనులు మొదలు పెట్టించాలని అన్నారు. ఇండస్ట్రియల్ పార్కులు చింతలపూడి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని అన్నారు. ఉంగుటూరు, దెందులూరు, నూజివీడు నియోజకవర్గాలలో స్థల సేకరణ పూర్తయిందని, మిగతా ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, అవసరాన్ని బట్టి ఒక్క రోజులోనే అనుమతులు మంజూరు చేసి ప్రతి యూనిట్ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రుణాలు మంజూరులో ప్రత్యేక దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రుణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా రంగాలలో నూతన ఒరవడులు గుర్తించి ప్రైవేటు పెట్టుబడులదారులను మరింత ఆకర్షించేలా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ర్యాంప్ ప్రోగ్రాం నందు ఇచ్చిన టార్గెట్స్ సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని, అలాగే వెండోర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు ఉపయోగం ఉంటే వారితో కలిసి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని ర్యాంప్ నోడల్ అధికారి ఎన్ జితేంద్ర బాబును జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్ర జీఎం ఆర్ వెంకట్రావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ కె బాబ్జీ, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, పొల్యూషన్ కంట్రోల్ ఈఈ శ్రీరామచంద్రమూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వై విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభా, డ్వామా పీడీ కె వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె షాజానాయక్,
డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి మల్లికార్జునరావు, సిపిఓ బి శ్రీదేవి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎన్ జితేంద్రబాబు, జిల్లా గ్రౌండ్ వాటర్ డీడీ పైలా కోదండరాం, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన జంగారెడ్డిగూడెం ఆదివాసీ కళ్యాణ మండపం నందు ఉదయం 9 గంటల నుంచి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆ క్లబ్ అధ్యక్షురాలు అత్యం జ్యోతి తెలియజేశారు. వేణు కార్డియాలజిస్ట్ విజయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జనరల్, గుండె, కంటి వ్యాధులకు ఉచితంగా చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈసీజీతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ అచ్చం హేమజ్యోతి నా పేరు. రేపొద్దున్న ఆరవేశ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకి వేణు కార్డియాలజిస్ట్ వారి తరపున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో కంటి మరియు జనరల్, హార్ట్కు సంబంధించిన చెకప్ ఉచితంగా చేస్తారు మరియు మందులు కూడా ఇవ్వబడును. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రేపు ఉదయం తప్పనిసరిగా అందరూ మన ఆర్యవైశ్య కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి ఈ చెకప్ చేయించుకొని ఈ వైద్య శిబిరంలో చెకప్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జీలుగుమిల్లి మండలం పూజకుపాడునందు ముత్యాలమ్మ తల్లికి ఆషాఢసారి సమర్పించారు. ప్రతి ఇంటి నుంచి అమ్మవారిని ఆడపడుచుగా భావించి మధుర ఫలాలు, పండ్లు, పసుపు, గాజులు, రవిక, పువ్వులు తీసుకువచ్చినట్లు తెలియజేశారు. గ్రామ పురవీధుల గుండా శోభాయాత్రగా తరలి వెళ్లారు. ముత్యం లాంటి ముత్యాలమ్మ తల్లి కటాక్షం ఉండాలని కోరారు. అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవారికి ఆషాఢసారిను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సుభిక్షంగా చూడాలని ఆశిస్తూ పూజలు చేస్తున్నట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో 40, 41, 42, 43 బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. డోర్ టు డోర్ పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు అమలయ్యే తీరును అడిగి తెలుసుకున్నారు. 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వచ్చినట్లు కూటమి నేతలు తెలిపారు. మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలన ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయని పేర్కొంటున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం కూటమి పార్టీ వైపే ఉంటామని వారికి వారే తెలియజేస్తున్నారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనపై కూటమి నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండెడ్డి కిషోర్, కోనేటి చంటి, సీనియర్ టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, వరికుటి ధర్మయ్య, నాయుడు శ్రీను పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 12, 13, 14 వార్డులో 40, 41, 42 బూతులు నాయకులు అందరితో మేము ఇంటింటికి తిరుగుతున్నాం, డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇందులో ఈ తిరిగే భాగంలో ప్రజల నుంచి మాకు మంచి విశేషమైన స్పందన కూటమి ప్రభుత్వం మీద వస్తుందండి. ఇవన్నీ కూడా మాకు సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయని, అన్ని రకాలుగాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా బాగున్నామని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారండి. దీనిలో ఏదైతే ఈ సంక్షేమాన్ని మేము ఇలాగిస్తూ ఇంకా మేము ఇంకా 2 ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 ఇచ్చిన పథకాలు 2 పథకాలు ఉన్నాయండి. అవి కూడా కొంచెం అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. సాధ్యమైన తొందరలో అవి కూడా మేము ఇచ్చి వాళ్ళతోటి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పని చెప్పుకుంటామండి. అది గవర్నమెంట్ కొంచెం ఆర్థిక భారం ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఇమీడియట్గా చేయలేకపోతే, కొంచెం ఖర్చుతో బాగా ఎక్కువ ఇదితో కూడిన కారణంగా అది ఇవ్వలేకపోతున్నాం, అమౌంట్ ఇవ్వలేదండి. ఇప్పుడు కొంచెం లేట్ అయింది. అది కూడా సాధ్యం తొందరలో ఆ పథకాలు 2 కూడా ఇచ్చి ప్రజల నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, మేము ఇలాగా ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ నుంచి వచ్చే స్పందన చూసి మాకు చాలా మంచి, ఇంకా ఇలాంటి దాంట్లో ఇంకా మేము పనిచేయాలని చెప్పని ఎంతో ఆతృతగా పనిచేస్తామని మేము ఇంకా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాను సంస్థాగత ఎన్నికలకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. రానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చి ఇట్లాగా మేము ఇట్లా మంచి చేస్తాను కానీ ప్రజలందరికీ మంచి చేస్తాను కానీ చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ. తూర్పుగోదావరి జిల్లా నుండి ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి పెద్ద పులి తన మకాం మార్చడంతో అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం జల్లెడ పడుతున్నారు.
గోపాల్పురం మండలం నుండి కోయిలగూడెం మండలం మంగపతిదేవిపేట, మెత్తప్పగూడెం అటవీ ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. అటవీ ప్రాంతానికి చేరుకుని పులి కదలికలను అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పులి జాడ కోసం అన్వేషిస్తున్న అధికారులకు వర్షం ఆటంకంగా మారింది. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు సైతం పులి జాడ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే అటవీ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. పొలాలలో ఉన్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలను కోరుతున్నారు. రేడియో కాల్ సిగ్నల్ కు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు పులి జాడ గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలని, ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడిచినా ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు లేకపోవడంతో జూన్లో పంటల సాగు సక్రమంగా సాగలేదని అన్నారు. వర్షాభావం కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 30వ తేదీ వరకు పొడిగించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలో ఎల్నినో ప్రభావంతో రైతులు పంటలు వేసుకోవడానికి, సాగు చేయడానికి చాలా ఆలస్యం అవుతా ఉన్నది. అయితే కొద్దిపాటి వర్షాలతోటి మళ్ళీ రైతులు వరి నాట్లు వేయడం ప్రారంభించారు. అయితే ఈ కాలంలో చూస్తే శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. దీనికి పంటకాలం సక్రమంగా లేకపోవడం ఒక కారణంగా కనబడతా ఉన్నది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ
వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన ప్రణాళికబద్ధంగా తీసుకోకపోవడం వల్ల రైతు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వ్యవసాయ ప్రణాళిక అనేది సక్రమంగా లేదు. అయితే ఈ పరిస్థితుల్లో రైతులకు సంబంధించిన పంటల బీమా మేము అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే వరి పంటకైతే ఆగస్టు 15, మిగిలిన పంటలకైతే జూలై 31 అని చెప్పేసి తేదీలు ప్రకటించారు. అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పంట ఏ దశలో నష్టం జరిగినా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, నిబంధనలు చెప్తా ఉన్నాయి. కానీ వాస్తవంగా చూస్తే పంటల బీమా రైతుకు అక్కడ రావడం లేదు. అంటే ఒకరే ధీమా అని చెప్తా ఉంటున్నారు, కానీ ఏ రైతుకు కూడా ఈ పంటల బీమా ధీమా కల్పించిన పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం వల్లే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆ రకంగా వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి పంటల బీమా పథకం సంబంధించిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, గడువు కూడా పొడిగించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఒరిజినల్ పొగాకు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ధర రావడం లేదు. కనీసం రైతు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అనాలోచితంగా కొన్ని ప్రకటనలు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంత మద్దతు ఇస్తా అని చెప్తా ఉన్నది. అంటే ధరల స్థిరీకరణ పథకం వర్తింపు చేసి ధర వేరియేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తా అని చెప్పారు. కిలోకి 20 రూపాయలు అన్నారు. ఇది ఏమాత్రం రైతుకు ఉపయోగకరమైన ప్రతిపాదనగా లేదు. రెండోది ఏంటంటే రైతులకి వాళ్ళు వస్తున్న ధరల కంటే రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరల్ని చెప్పి ఆ ధరలు కొనాలని చెప్పేసి అంటున్నారు. అంటే కనీస ధర దాదాపు 110 రూపాయలు ఉండాలని చెప్పేసి కిలోకి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. ఆల్రెడీ కనీస ధర 170 రూపాయలు వస్తూ ఉన్నది. ఇవాళ హైయెస్ట్ ధర కిలోకి 275 రూపాయలు జంగారెడ్డిగూడెం ఇతర వేలం కేంద్రాలు వస్తూ ఉన్నాయి. మరి 200 రూపాయలు కొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హైయెస్ట్ ధర చెప్తా ఉన్నది. దీనివల్ల మళ్ళీ ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెప్తున్న మాటలకి ఆచరణకి పొంతలు లేని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పొగాకు రైతులకు సంబంధించి ధరల వేరియేషన్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. దీంతో పాటు ప్రధానంగా కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఇవాళ కౌలు రైతు గుర్తింపు కార్డు సక్రమంగా ఇవ్వడం లేదు. ఈ రోజు కూడా 50% లక్ష్యంలో కౌలు రైతు గుర్తింపు కార్డు అందలేదు. దీనివల్ల కౌలు రైతులు పంట రుణాలు కానీ నష్టపరిహారాలు కానీ బీమా పరిహారాలు కానీ వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఈ కౌలు రైతులకు సంబంధించిన గుర్తింపు కార్డు ప్రక్రియను వేగవంతం చేసి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ఖరీఫ్లో పంట రుణాలు వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని రైతాంగ సమస్యలు ప్రధానంగా అట్లాగే సీడ్ మొక్కజొన్నకు సంబంధించి కంపెనీల వైపు నుంచి రైతులకు డబ్బులు రావడం లేదు. ఈ రోజు కూడా రైతులు కంపెనీల చుట్టూ అట్లాగే ఆర్గనైజర్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సీడ్ మొక్కజొన్న రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు కూడా వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా చొరవ ప్రదర్శించి కంపెనీలతో మాట్లాడి ఆ రకంగా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. బొట్టాయిగూడ మండలంలో ఏజెన్సీ గిరిజన గ్రామమైన ముంజులూరుకు చెందిన 3 సంవత్సరాల బాబుకు డెంగ్యూ మలేరియా రావడంతో సింగిల్ ప్లేట్లెస్ అవసరం కాగా జంగారెడ్డిగూడెం సూర్య బ్లడ్ బ్యాంక్ సహకారంతో వాటిని అందజేశారు. బాబు కుటుంబం పేదలు కావడంతో సహాయ సేవా సమితి అధ్యక్షులు దోసూరి సుబ్బారావును సంప్రదించగా 9 మంది రక్తదాతల ద్వారా ఏ పాజిటివ్ రక్తం ఇచ్చేలా చేశారు. సుబ్బారావుతో పాటు మనోజ్, మడక రవి తోడ్పాటుతో రక్తదాతలను సమకూర్చారు. ఉచితంగా ప్లేట్లెట్స్ అందించి మానవత్వం చాటుకున్న సూర్య బ్లడ్ బ్యాంక్ రక్తదాతలను సహాయ సేవా సమితి అధ్యక్షులు సుబ్బారావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మమతా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. ఇది సేవగా కాకుండా బాధ్యతగా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సింగిల్ ప్లేట్లెస్ కూడా బ్లడ్ కావాలండి. అయితే ఆ బ్లడ్కి సంబంధించి మనకి కావాలి అంటే 11,000 రూపాయలు అమౌంట్ అవుతుందండి. అయితే వాళ్ళు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ లేక మమ్మల్ని సంప్రదించడం జరిగిందండి. మేమైతే సూర్య బ్లడ్ బ్యాంక్ వాళ్ళని సంప్రదించామండి. జంగారెడ్డిలో మీరు సంప్రదిస్తే ఇలా కదవాలండి, మేము బ్లడ్ వరకు అయితే సాయం చేయగలం, కానీ అమౌంట్ రూపంలో మా వల్ల కాదని అంటే వాళ్ళు మ్యాక్సిమం ఒక 10 మంది డోనర్స్ మాకు అప్పచెప్పండి. ఆ 12,000 11,000 రూపాయలు అయినటువంటి ప్లేట్లెస్ బ్లడ్ని మీకు అప్పచెప్తామని చెప్పి వీళ్ళంతా మంచి మనసుతో మాకు సహకరించారు. అయితే ఇప్పుడు మనమంతా కలిసికట్టుగా చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అందరూ తెలియకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం 10 మంది 15 మంది అయినా రక్తదాతలు వచ్చి సంప్రదిస్తే
ఆ బాలుని మనం అందరం కాపాడిన వాళ్ళు అవుతాం. సీనియర్ జర్నలిస్ట్ గా జంగారెడ్డిగూడెం ప్రాంతం పురోభివృద్ధికి దలిశెట్టి వెంకట భాస్కర్ రావు అలియాస్ సాక్షి భాస్కర్ ఎనలేని కృషి చేశారని, ప్రజాహితం కోసం ఆయన అందించిన సేవలు అజరామరమని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు కొనియాడారు. ఇటీవల హఠాత్ మరణం చెందిన భాస్కర్ దశదిన కర్మ జంగారెడ్డిగూడెం డీసీసీబీ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్న వారు ఘనంగా నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో పుర ప్రముఖులు, జిల్లా నలుమూలల నుంచి మీడియా ప్రతినిధులు హాజరై భాస్కర్ చిత్రపటం వద్ద పూలు జల్లి సంతాపం తెలిపారు. నిబద్ధతతో, నిజాయితీగా స్థానిక సమస్యలపై రాజీ లేని విధంగా తన కలం బలంతో భాస్కర్ గుర్తింపు సాధించారని, ఏనాడు ఎవరిపైనా కక్ష సాధింపు గాని ఇతర వేధింపులకు గాని పాల్పడలేదని పేర్కొన్నారు. ఆర్టిస్ట్గా జీవితం మొదలుపెట్టి సన్నిహితుల సూచనల మేరకు జర్నలిస్ట్గా రూపాంతరం చెంది 1996లో ఈనాడు రూరల్ రిపోర్టుగా జర్నలిజంలోకి భాస్కర్ ప్రవేశించారు. తదుపరి చాలా కాలం వార్తాలో పీసీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అటు తర్వాత సాక్షిలో చేరి చనిపోయే వరకు అందరికీ మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. కాగా భాస్కర్కు సంతానం లేరని, తన మేనకోడలిని కుమార్తెగా భావించి వివాహం చేసి పిల్లలు లేరనే లోటు తీర్చుకున్నారని బంధువులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైసీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ జట్టి గురునాథరావు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండు, రావూరి కృష్ణ, రాజాన పండు, పెనుమర్తి రామ్కుమార్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, చెరుకూరి శ్రీధర్, ముప్పిడి శ్రీనివాస్, ముప్పిడి వీరాంజనేయులు, కోనేటి చంటి, దాకారపు కృష్ణ, దాకారపు నరసింహమూర్తి, శీలం కృష్ణంరాజు, పాలపర్తి శ్రీనివాస్, బీవీఆర్ చౌదరి, కేమిశెట్టి మల్లిబాబు పాల్గొన్నారు. స్థానిక జర్నలిస్టులు వందవాసి శ్రీనివాస్, నండూరి కిషోర్, పిఎన్వి రామారావు, కె వెంకట్ సహకారం అందించారు. ఏలూరు, జిలుగుమిల్లి, బొట్టాయిగూడెంతో పాటు పలువురు ప్రాంతాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయుడు కెవి రమణారావు సభ నిర్వహించగా కెఎస్ శంకర్రావు వందన సమర్పణ చేశారు. రాజకీయంగా నాలాంటి యువతరానికి కూడా చాలా ఇబ్బంది అండి. భాస్కర్ అందరూ కూడా తెరపడుతూ ప్రతి ఒక్కరు కూడా మన సంస్థానంలో చూసిన వ్యక్తి. నేను చిన్న రాజకీయాలు వచ్చినప్పుడు కూడా శంకరరావు, సత్యనారాయణ, మేకరావు, అలాగే భాస్కర్ ఎంతో కూడా నాయకులు విలేకరులు కాకుండా స్నేహభావంతో మన జంగారెడ్డికి మన పట్టణ డెవలప్మెంట్ ఏం కావాలి, అధికారం ఉన్నప్పుడు మంత్రులు కానీ నాయకులు వస్తే మన ప్రాంత అభివృద్ధికి ఏం కోరుకోవాలి, ఇదే కాంటెక్స్తో ముందుకు తీసుకొచ్చి జగన్ పట్టణాభివృద్ధికి మాతో పాటు కొత్త స్థాయిగా భాస్కర్ కూడా మొన్న కూడా విలేకరులతో కలిసి ప్రోత్సాహం చేసి అభివృద్ధి కృషిలో సహాయపడని చెప్పాను. జంగారెడ్డి కూడా చుట్టుపక్కల ఎవరికి తెలియకపోవచ్చు, కానీ సాక్షి భాస్కర్గా, వార్త భాస్కర్గా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందికి ఆయన ముఖ్యంగా మన ప్రాంతంలో ఎవరు చెప్పినా నలుగురు పేరే చెప్తారు. ఎందుకంటే జంగారెడ్డి పట్టణంలో సాధారణమైన గ్రామం కానించి ఈరోజు పట్టణ స్థాయికి ఎదగడానికి గల కారణం అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది అధికారులతో పాటు పాత్రికేయ మిత్రులు. వీళ్ళలో మొదట వరుసలో చెప్పుకోవాల్సి వస్తే మన పట్టణానికి సంబంధించి శంకర్రావు గారి పేరు, సత్యనారాయణ గారి పేరు, మాస్టర్ గారి పేరు, ఆ తర్వాత శ్రీనివాస్ గారి పేరు, తర్వాత అనేక మంది పత్రికా సోదరులు వచ్చారు. ముఖ్యంగా భాస్కర్ గారి గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా భాస్కర్తో కలిసి పెరిగాను. ఇప్పుడంటే మీ అందరికీ సాక్షి భాస్కర్గా తెలుసు, కానీ మా అందరికీ గురువు గారు బాలమాన ప్రసాదరావు గారని రవిప్రసాద్ ఆర్ట్స్ అని ఉంటుంది జంగారెడ్డిలో. ఆయన కాలేజీ లెక్చరర్గా పనిచేసేవారు. ఈ ప్రాంతంలో సుజన్ చుట్టూజన్స్ అని ఆయన నడపడం, ఆయనకి భాస్కర్ గారు స్టూడెంట్గా ఉండడం, నేను 7th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత వర్క్ నేర్చుకోవడం కోసం స్కూల్ అయిపోయిన సాయంత్రం పాటు వెళ్ళేవాడు 5 గంటలు కావాలి. ఆయన దగ్గర పెయింటింగ్ పని ఉన్నాం, బోర్డులు రాయడం, బ్యానర్స్ రాయడం, నెంబర్ ప్లేట్లు వేయడం, ఇట్లాంటివి చేసేవాడు. నిజంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన జరుగుతుందని మేము అన్నట్టు ఊహించలేదు. ఆ ముందు రాత్రి 7:30 గంటలకి 7:30కి 8 గంటల వరకు ప్రతిరోజు రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఆ రోజు కూడా ముందు రాత్రి నేను కూడా మాట్లాడాను. వార్త విషయంలో మాట్లాడినప్పుడు ఎంతో ఈ పూట పెడదాం, ఆ పూట పెడదాం, ఆయన ఆలోచన చేశారు. నీకు నచ్చినట్టు చేయాలనుకుంటాను, ఎప్పుడు ఆయన నచ్చినట్టు చేస్తారు. ఆ రోజు ఈ రోజు గారు డైలీ సాయంత్రం 6 గంటలకి ఏంటంటే పదమా ఎక్కడ ఉన్నాం, ఈరోజు వార్తలు ఏంటి, రూరల్లో ఏమైనా విషయాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా వార్తలు ఏమైనా ఉన్నాయా, ఈరోజు ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని డైలీ నాకు ఫోన్ చేస్తారనమాట. డైలీ సాయంత్రం 6 గంటలు అయితే ఖచ్చితంగా పదమా ఎక్కడున్నా ఏం చేస్తున్నాం, పదమా ఎక్కడున్నా ఏం చేస్తున్నాం అని మా ఇద్దరు పలకరింపు అంత మంచిగా ఉండేదంటే నిజంగా
గురువుగారు నేను లాస్ట్ రోజు మున్సిపాలిటీలో చాలా ఆత్మీయంగా అన్నమాట, మామూలుగా కాదు. ఇంకా సాయంత్రం ఎమ్మెల్యే గారు వచ్చారు, వచ్చి లోపల రివ్యూ మీటింగ్ జరిగింది ఎమ్మెల్యే గారికి. సరే ప్రెస్ మీట్ పెడదాము, కొంచెం గంట వెయిట్ చేయండి అంటే మాకు భోజనాలు కూడా తెప్పించారు అందరికీ కూడా. ఎమ్మెల్యే గారు ఆ టైంలో చక్కగా మాకు బిర్యానీ ప్యాకెట్ కూడా మీరు తినండి అని బిర్యానీ కూడా మాకు తెప్పించారు. ఆ రోజు అన్నీ కూడా తినడం జరిగింది. ఆ 3:30 సమయంలో కూడా చక్కగా అందరం కూడా ఒకే చోట కూర్చొని ఏలపాలు వాడుకున్నాము. చక్కగా గురువుగారు ఏదైతే విషయాలు ఇంకా అన్నీ చెప్పినట్టు ఆ రోజు లాస్ట్ అనమాట. ఆ గురువుగారు మీరేంటి మా ఇళ్ళ సత్య చూస్తారు, మీరు ఎప్పుడు చూసి మా టీడీపీది అని నేను ఏలపాలంగా అన్నాము. ఈ లోపలనే ఆ కొండేటి కిషోర్ గారు ఆ పక్కన ఉన్న వేరే వాళ్ళ దగ్గర కండవా తీసుకుని ఆయన మెల్లో కండవా వేసి సరదాగా ఫోటో తీసి ఆ ఫోటోతో పాటు సరదాగా ఆయన చెప్పి కామెడీ చేశారు. ఎక్కడున్నా సరే మీరు పైన పర్లోకంలో ఉన్న హ్యాపీగా మీకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భం ఇంత తొందరగా వస్తుందనే ఆయనతో చిన్నతనం నుండి పరిచయం ఉంది. సత్యనారాయణ గారు కూడా దుర్గా క్లాసులో కూడా చేసేవారు, అప్పటి నుంచి పరిచయం. ఆయన వార్తా లేఖగా చేశారు, సాక్షి లేఖగా చేశారు. మేము పార్టీ పరంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆ సాక్షి లేఖగా చేస్తున్న ఇన్ని సంవత్సరాల అనుబంధంలో వార్త విషయంలో ఎప్పుడు కూడా మాకు ఎలాంటి కాంట్రిబ్యూషన్ కానీ లేదు, మాకు వ్యతిరేకంగా వార్త రాశారని కానీ మాకు వ్యతిరేకంగా కామెంట్ చేశారనే సందర్భం రాలేదు. ఆయన స్నేహానికి పిలిపించారు తప్ప ఈ పేపర్ పరంగా రాజకీయ అలాంటి వాతావరణం ఇప్పుడు రాలేదు. కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా పనిచేసేవాడు తప్ప నేనేదో పేపర్ చేస్తాను కాబట్టి మనం ఆ పార్టీ ఈ పార్టీ అనే విభేదాలు కానీ ఒకరితో విద్వేషం కానీ ఎప్పుడు నేనైతే చూడలేదు. అతను పర్సనల్గా ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేసి, తమ్ముడు మీ పార్టీ నుంచి కొన్ని ఇలా వచ్చినాయి, నేను పేపర్లో వేద్దాం అనుకుంటున్నాను, అయినా వద్దా అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది అయితే అది తప్పు ఒప్పో తెలియదు ఎవడో ఏమంటే వేసేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అతను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. ఎందుకు చెప్పారంటే మెయిన్ అతని క్యారెక్టర్ మంచిది, మంచి స్నేహితులు. సాక్షి ఇంటి పేరుగా మార్చుకుని సాక్షి భాస్కర్ గారి పేరున్న వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా దగ్గరగా పరిచయం ఉన్న వ్యక్తి అండి. మరి ఈరోజు వారి సంతాప సభలో పాల్గొనడం అనేది చాలా విచారకరంగా వ్యక్తం చేస్తూ ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు. వారు జరిగిన ముందు 3 రోజుల ముందు మా ఇంటికి రావడం జరిగింది. 3-4 గంటలు కూర్చొని ఒక చిన్న విషయం మీద వచ్చారు. గంగాధర్ గారు, రాజు గారు ఏది కనిపించారు ఒక చిన్న విషయం మీద చేసి పెట్టమని అడిగారు. అది చేసి పెట్టాను. అవే గుర్తు నాకు చాలా సరదాగా గడిపాము 4 గంటలు. మళ్ళీ 3 రోజుల తర్వాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర రేపనగా ఇది జరిగింది. రేపనగా మీరు ఎప్పుడు ఎల్లో షర్ట్ వేస్తారు, వేళ వైట్ వేశారు, నేను ఎల్లో షర్ట్ వేసానని ఎవరి కూడా ఆడారు. అవన్నీ తలుచుకుంటే ఇంకా ఎదురుకుండా ఉన్నట్టు ఉంటుంది. ఆయన యొక్క మరణం అనేది జంగారెడ్డిగూడెం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో జర్నలిజానికి తీరని లోటు. ఏ జర్నలిస్ట్ అయినా సరే అది పనిచేసినటువంటి కాలంలో ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ కంటే కూడా మనస్సాక్షిని నమ్ముకుని తను చేసేటటువంటి వృత్తి వల్ల సమాజానికి మేలు జరుగుతుందా, సమాజానికి కీడు జరుగుతుందా అని ఒక విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్ళేటటువంటి విలేకరులకి ఎప్పుడూ కూడా సమాజం నుంచి విశేషమైనటువంటి అభిమానం లభిస్తుంది. అలాంటి సమాజం నుంచి ప్రేమని అభిమానాన్ని కూడగొట్టుకున్నటువంటి వ్యక్తి మన భాస్కర్ రావు గారు. కాకపోతే వచ్చింది, దాన్ని కూడా బ్రహ్మాండంగా జయించుకుని చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎంత విచిత్రమైన చావు ఉంటుంది. అంతకుముందు మన మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెడుతుంటే మా మేనల్లుడు కిషోరాడు సరదాగా పసుపు కట్టుగా కప్పి నేను పసుపు చొక్కా వేసుకొచ్చానని మీరు ఎవరు వేసుకురాలని ఆయన అనటం అంటే ఒక సంఘటన జరిగింది. అటువంటి సంఘటనలో ఏంటంటే దేవుడు కూడా తీసుకెళ్ళిపోయేటప్పుడు కొన్ని ఉప్పులు ఇలా చేస్తున్నాడు. ఆయన పెట్టుకుని కప్పు కూడా ఆయన పెట్టుకుని వీళ్ళు ఎంత తీవ్ర నిర్మాణం ఎవరు నమ్మలేదు. అసలు అందులోనూ మళ్ళీ ఇంకోటి విలేకరుల సభ్యత్వం దాని గురించి ఆయనే పెడతాడు. అది పెట్టబోయి ఇది పెట్టారా ఏంటి, ఎవరైనా తప్పు చేశారా,
ఉదయం 11కి గుర్తి ఇది 10కి గుర్తినో సభ్యత్వం కార్డు పెట్టండి అని ఆయన పెట్టడం, 11కేమో ఆయన చావుదేమో పెట్టడం, ఇవన్నీ కూడా కాలం ఎంత దారుణంగా ఉందంటే. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ఆరోగ్యం ముందు జాగ్రత్తగా ఉంటేనే మన ఆస్తి అయినా మనమైనా కాపాడగలుగుతాం. కాదు కానీ స్వపక్షం విపక్షం అని ఉంటుంది. అయినా సరే నా మీద ఉన్న భావంతో కానీ మా కుటుంబం మీద ఉన్న భావంతో కానీ శాస్త్రంకి ఉన్న నాకున్న అన్ని సందర్భాలు కానీ చాలా వ్యక్తిగా చాలా బాధాకర విషయం. ఎందుకంటే నా గురించి ఇక్కడ ఎదుర కూర్చోలేకపోయాను, నేను అప్పటి పరిస్థితిలో కూర్చున్నాను. ఆయన ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నూకలమ్మ అమ్మవారు ఆయన స్వామి మరొకసారి ఆయనకి నరేంద్ర జగారెడ్డిలో రూరల్ ఈనాడు లేఖగా నేను జీలువేలి ఈనాడు లేఖను మా ప్రస్థానం ప్రారంభించాము. దాదాపు 30 ఏళ్ళుగా ఈ జర్నలిజంలో ఉన్నాం. నేను 2006లో జగారెడ్డి రిపోర్టర్గా వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి 20 years ఇప్పటికి మేము కలిసి జగారెడ్డి పట్టణంలోనే పాత్రికేయులుగా పలు సమస్యల మీద పలు అంశాల మీద వార్తలు రాశాము. ఈ మాతో సహచరుడిగా ఉంటూ కలిసిమెలిసి ఉన్న పాత్రికేయ మిత్రుడు భాస్కర్ గారి గురించి మా పాత్రికేయ రంగానికి మా ఈ జంగారెడ్డి పరిసర ప్రాంతానికి తీరని లోటు, ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. కార్యక్రమంలో ఇలా ఎంత త్వరగా మాట్లాడవలసి వస్తుందని నేను అనుకోలేదు. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉండడం అంటే చదువుకున్న వయసు నుంచి, అంటే అతను 1 సంవత్సరం సీనియర్ కన్నా చదువుకున్న వయసు నుంచి కూడా పరిచయంతో పాటు ఈ మీడియా రంగంలో వచ్చిన దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ నాకు చేదోడు వాళ్ళు. అంటే ఈ ఊళ్ళో మీడియా సీనియర్ మీడియా మిత్రులు పెద్దలు శంకర్రావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, రమణ మాస్టర్ గారు, శ్రీనివాస్ గారి తర్వాత వీళ్ళు అందరితో పాటు భాస్కర్ కూడా ప్రతి సందర్భంలో నాకు అండదండగా ఉన్నారు. కానీ ఫ్రెండ్లీగా ఉండడం ఎక్కువ మూవ్ అయ్యేవారు. ప్రతి చిన్న సమస్యకి చిన్న స్క్రిప్ట్కి కూడా చెప్తే అనర్గళంగా చెప్తుంది. అంతేకాకుండా తను ఒక ప్రధాన పార్టీకి విలేకరుగా ఉన్నా కూడా మిగతా ఇతర పార్టీ వాళ్ళు వార్తలు ఎక్కువ వచ్చే విధంగా ఎవరు హట్ అవ్వకుండా సమయోచితంగా ఉంటున్న వ్యక్తి ఎవరన్నా అంటే ఖచ్చితంగా అంటే మిగతా ప్రాంతాల్లో చూస్తే, మిగతా ఏరియాలో సాక్ష్యం లేఖలతో చూస్తే ఈ ప్రాంతంలో వివాదరహితుడని నాకు తెలిసి జిల్లా పక్క జిల్లాల గురించి కూడా నాకు అవగాహన ఉన్నది. కాబట్టి జంగారెడ్డిగూడెంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారాహి అమ్మవార్ల ఆలయం నుంచి షణ్ముఖ వారాహి కమిటీ ఆధ్వర్యంలో 18 దేవాలయాలకు ఆషాఢ సారిని సమర్పించే కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో సోమరోతు దుర్గా ప్రసాద్, సునీత దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. పట్టణంలో శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి, గ్రామదేవత గంగానమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, విజయదుర్గాదేవి, చాముండేశ్వరి అమ్మవారు, లలితాదేవి, కనకదుర్గమ్మ తల్లి తదితర దేవాలయాలకు మధుర ఫలాలతో పాటు పిండి పదార్థాలు, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులను దేవతామూర్తులకు అందజేస్తారు. ప్రతి ఏటా సాంప్రదాయ పద్ధతిలో ఆషాఢసారి నిర్వహించడం పరిపాటిగా వస్తున్నట్లు రాంబాబు శర్మ తెలిపారు. ఆలయాల కమిటీలు, అర్చక బృందం ఘనంగా స్వాగతం పలికారు. వివిధ కైంకర్యాలు నిర్వహించారు. సామూహికంగా భక్తులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాస శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో 6 దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. భక్తుల విశేష సంఖ్యలో కళ్యాణోత్సవాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు ఋషికేష్, కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమ ఏర్పాట్లను ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాలు సకాలంలో వర్షించాలంటూ జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట వినాయక స్వామి, గంగానమ్మ, బల్సులమ్మ దేవతామూర్తులకు అభిషేకం,
ఈ నెల 31వ తేదీన ఘనంగా ఆషాఢసారి సమర్పించనున్న భక్తులు. కోయిలగూడెం మండలం మంగపతిదేవిపేట, మెత్తప్పగూడెం ప్రాంతాలలో పెద్ద పులి సంచారం నిర్బంధించేందుకు ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ అధికారులు. జంగారెడ్డిగూడెంలో 18 దేవాలయాల మూల విరాట్కు ఆషాఢసారి సమర్పించిన షణ్ముఖ వారాహి కమిటీ సభ్యులు, ఉభయదారులుగా వ్యవహరించిన సోమరోజు దుర్గాప్రసాద్, సునీత దంపతులు. డెంగ్యూ, మలేరియాకు గురైన బొట్టాయిగూడ మండలం ముందులూరుకు చెందిన 4 సంవత్సరాల బాబు ఉచితంగా ప్లేట్లెట్స్ అందజేసిన సూర్య బ్లడ్ బ్యాంక్ రక్తదాతలు. జంగారెడ్డిగూడెంకు చెందిన సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు దనిశెట్టి భాస్కర్ సంస్మరణ సభ ఘన నివాళి అర్పించిన నాయకులు, జర్నలిస్టులు. వార్తలు సమాప్తం. నమస్కారం.